అలాగే ఈ సీజన్‌లో షుగర్ పేషెంట్స్‌కి మీరేం సలహా షుగర్ పేషెంట్స్ సేమ్ అండి. మళ్ళీ వ్యాయామం తగ్గిపోద్ది ఈ సీజన్లో. ఆటోమేటిక్గా ఉదయం చల్లగా ఉంది అని ఎక్కువసేపు పడుకుంటారు, వ్యాయామానికి వెళ్ళరు. ఎవరైతే ఆల్రెడీ వ్యాయామానికి అలవాటు పడిపోయి ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ షుగర్లు కొంచెం రైస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంత ముందు నుంచి ఎవరికైతే వ్యాయామం అసలు లేదో వాళ్ళకు కూడా ఈ సీజన్లో పర్టికులర్గా ఇంకా వాళ్ళ వర్క్ కొంచెం తగ్గించుకుంటూ ఉంటారు చల్లగా ఉంది అని ఒక ఐడియాతోటి. సో పర్టికులర్గా షుగర్స్ కూడా కొంచెం అన్కంట్రోల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా చలికాలం వల్ల అని కాదు, మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. అది ఇప్పుడు హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అంటే పర్టికులర్గా చలికాలంలో చెమట బాగా తగ్గిపోవడం, వాటి వల్ల కొంచెం అది ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది. కానీ షుగర్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు స్వయంకృత అపరాధం అనమాట. బయటికి ఎక్సర్సైజ్కి వెళ్ళకపోవడం, ఆ తర్వాత ఇంట్లోనే ఉండడం, ఎక్కువసేపు వాకింగ్లు చేయకపోవడం, వీటి వల్ల ఆటోమేటిక్గా మనం రోజు 10,000 అడుగులు వేస్తుంటే 6,000 అడుగులే వేస్తున్నాం అనుకోండి. సో ఆటోమేటిక్గా దానివల్ల కూడా ఎనర్జీ కన్సర్వ్ అవ్వడం, కొంచెం షుగర్ లెవెల్స్ పెరగడం జరిగే అవకాశం. సో దాని మీద ఒక కన్నేసి పెట్టుకుంటే షుగర్ లెవెల్స్ కూడా మనం రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తినే ఆహారం మీద మాత్రం ఎప్పుడు శ్రద్ధ ఉండాలి. అది సీజన్ వైజ్ కాకుండా రెగ్యులర్గా దాని డైట్ మీద మనం ఖచ్చితంగా. ఒక్కొక్కరు విపరీతంగా నాన్ వెజ్ తింటూ ఉంటారు సార్, వాళ్ళకి ఎట్లాంటి మీరు సలహా? నాన్ వెజ్లో పర్టికులర్గా మటన్ కానీ ప్రాన్స్ కానీ ఖచ్చితంగా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. పర్టికులర్ ఎవరికైనా సరే దాంట్లో మ్యాక్సిమం ఫ్యాట్ ఉంటుంది, రెడ్ మీట్ ఉంటుంది, హై కంటెంట్ ఆఫ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏమాత్రం ప్రాన్స్ కానీ లేకపోతే మటన్ మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అంటే ఏదైనా పర్లేదండి, బట్ రెగ్యులర్గా తినేవాళ్ళు అనుకుంటే మాత్రం వీటిని అవాయిడ్ చేయాలి. నాటుకోడి ఇస్ ద బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్ అండి. ఎందుకంటే దాంట్లో బేసికలీ హార్మోన్స్ ఇవన్నీ వాడరు. కొంతమంది కోల్డ్ తొందరగా పెరగాలని చెప్పి హార్మోన్స్ వాడుతూ ఉంటారని చెప్పి మనం వింటూ ఉంటాము. అదొకటే కాకుండా వాటికి తొందరగా పెరగడానికి వాటికి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా మందులు వేస్తూ ఉంటారు. యాక్చువల్లీ దీని మీద చాలా ఇది జరిగింది ఇంతకుముందు. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వరకు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అని చెప్పి, అంటే నాట్ షూర్ ఎంతవరకు కోళ్ళ ఫారాలు ఎక్కువ వాడుతున్నారని. సో అందుకోసం నాటుకోళ్ళు ఇవన్నీ కూడా కొంచెం బెటర్ అనమాట. అదొకటే కాకుండా ఫిష్ కూడా మనకేంటంటే దాంట్లో ఈ ఒక రకమైన కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని తక్కువగా ఉంటాయి. అది సో అందుకోసం ఫిష్ కానీ నాటుకోడి కానీ ఆర్ ద బెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు. అండ్ వెజిటేరియన్లో అంటారా మనకు ఆల్రెడీ తెలిసిందే, పప్పులు, డ్రై ఫ్రూట్స్, సోయా, పన్నీర్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఏదన్నా ఎక్కువ మోతాదులో వెళ్ళడం కరెక్ట్ కాదు. అది సో సరైన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. ప్రోటీన్ 30%, కార్బోహైడ్రేట్ 35%, ఆ తర్వాత ఫ్యాట్ కూడా ఒక 20 to 25% ఖచ్చితంగా అన్నీ కలిసి ఉంటేనే. పర్టికులర్గా మీరు చూస్తే ఇప్పుడు భారత ప్రధానమంత్రి గారు కూడా చిరుధాన్యాల మీద విపరీతంగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అది మన మైండ్ సెట్ అంతా మారుతుంది అనేది కూడా చాలా, మన మైండ్ సెట్నే మనం టార్గెట్ చేయాలి. ఆయన టార్గెట్ చేస్తుంది కూడా మైండ్ సెట్ని. చిరుధాన్యాలు అని మాట్లాడుతూ ఉంటే మనకు కూడా దీని మీద అవగాహన పెరుగుతూ ఉంది. ఏంటి ఇవి చిరుధాన్యాలని? ఇన్ని రోజులు ఎవరు దాని గురించి తెలుసుకోవాలి, క్యూరియాసిటీ. సో మేము కూడా అందరికి చెప్తా ఉంటాం, ఎప్పటి నుంచో చెప్తా ఉంటాం, మిల్లెట్స్ తినండి ఎక్కువ వరకు. అంటే ఇవి తొందరగా డైజెస్ట్ అవ్వని చాలా మంది నాకు చెప్పారు. నానబెట్టాలండి అంతే. ఈ రాత్రి నానబెడితే ఉదయానికి వండుకోవడమే కదా, అన్నీ డైజెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎప్పుడు అలవాటు లేక మనం పూర్తిగా అన్ని రెడ్ రైస్ని బ్రౌన్ చేసాం, బ్రౌన్ రైస్ని వైట్ రైస్ చేసాం. ఇంత రైస్ చేసేసి మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈజీగా అరిగిపోద్ది, ఈజీగా షుగర్ లెవెల్ కూడా పెరిగిపోద్ది ఒంట్లో. సో అందుకోసం ఖచ్చితంగా చిరుధాన్యాలు ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, వెంటనే అరగడానికి టైం పడుతుంది, కొంచెం 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 మెల్లి. సో మనం మధ్యాహ్నం 1ంటికి అన్నం తిన్నాం, ఈ చిరుధాన్యాలు తిన్నాం అనుకోండి, సాయంత్రం 5-6 దాకా అరుగుతూ ఉంటుంది. సో కడుపు కూడా హెవీగా ఉంటుంది, ఒక్కసారిగా షుగర్ స్పైక్ రాదు. సో అందుకోసం ఈ చిరుధాన్యాలు జొన్నలు, కొర్రలు చాలా మంచివి, తీసుకోవచ్చు. సో ఇవి వాడకం రెగ్యులర్గా తీసుకోవడం, ఎప్పుడో ఒకసారి వారానికి రైస్ తీసుకోవడం, చిన్నపిల్లలు అప్పటి నుంచే మనం అందరికీ కొర్రలు, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ చిన్నపిల్లలకి అలవాటు చేస్తే చాలా బలం కూడా. అది వైట్ రైస్లో ఏముంటుందండి బలం, జస్ట్ వెంటనే ఎరిగిపోద్ది, గంటలో ఆకలేస్తుంది అది.